సార్ ఒకటి చెప్పండి అసలు ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చట్టబద్ధమేనా? స్టాక్ మార్కెట్ లాగా చేసుకోవచ్చా? ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్‌కి హ్మ్. చట్టబద్ధం కాదు. కానీ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఎలా? చట్టబద్ధమే కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇండియాలో కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడ్ చేయాలనుకున్నామనుకోండి. మన ఇండియాలో 4 పెయిర్సే ఉన్నాయి. యూఎస్‌డి, జీబీపీ, యూరో అన్నారు, జేపీవై అని. ఈ 4 పెయిర్సే ఉన్నాయి. ఓకే. 2024 నుంచి అంతకుముందు వరకు ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ట్రేడ్ చేసి స్పెక్యులేటివ్ చేసేయవచ్చు. అచ్చచ్చా! ఓహ్! కానీ 2024 తర్వాత రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఏం చేసిందంటే పక్కా ఎవరైనా ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి. ఫారెక్స్ ఎక్స్పోజర్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ అవ్వచ్చు, లేదు అంటే మీ పిల్లల్ని ఎవరైనా అబ్రాడ్కి పంపిస్తున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే అండర్లయింగ్ ఎసెట్ అంటారు. అది మీకు ఫారెక్స్కి ఎక్స్పోజర్ ఉన్నది అని మీరు ప్రూవ్ చేస్తేనే ట్రేడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే. లేదంటే సో చట్టబద్ధంగా ట్రేడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఎన్ఆర్ఐస్ కెన్ ట్రేడ్. అది గ్లోబల్ మార్కెట్లో. గ్లోబల్ మార్కెట్లో. అయినా ఇప్పుడు మన వాళ్ళు చేయాలన్నా గ్లోబల్ మార్కెట్లోనే కదా? మన వాళ్ళు చేయాలన్నా కూడా గ్లోబల్ మార్కెట్లోనే చేయాలి. ఓకే. గ్లోబల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే గ్లోబల్ మార్కెట్లో మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని. గ్లోబల్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలంటే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉంటారండి. ఎలా అంటే బ్రోకర్స్ ఉంటారు, మార్కెట్ మేకర్స్ అని ఉంటారు. ఓకే. ఈ మార్కెట్ మేకర్స్ ఏంటి అంటే వాళ్ళు మార్కెట్కి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్ మీరు అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మీరు ఏం చేస్తారు? బై చేస్తే బ్రోకరేజ్ పడుతుంది అండ్ వేరే స్టాంప్ డ్యూటీ, మా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అవన్నీ ఛార్జెస్ ఉంటాయి. మీరు ఇక్కడ ఈ మార్కెట్ మేకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఛార్జెస్ ఏముండవు. ఈ మార్కెట్ మేకర్స్ ఎక్కడ ఉంటారు? గ్లోబల్ మార్కెట్స్. సో ఏది మాట్లాడినా గ్లోబల్ మార్కెట్స్. సో గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్కెట్ మేకర్స్ ఏంటి అంటే వాళ్ళు లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు మార్కెట్కి. అంటే ఎవరైనా దే కెన్ పార్టిసిపేట్, రిటైల్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎక్కడ అంటే స్ప్రెడ్ ఉంటుంది. స్ప్రెడ్ అంటే బై ప్రైజ్, సెల్ ప్రైజ్. దీన్ని బిడ్ ప్రైజ్ అంటారు, దీన్ని ఆస్క్ ప్రైజ్ అంటారు. ఈ బిడ్ ఆస్క్ ప్రైజ్ మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా, దాన్ని స్ప్రెడ్ అంటారు. ఈ స్ప్రెడ్ అనేది ఏంటి అంటే మీరు $500 పెడితే ఒక స్ప్రెడ్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో మైక్రో అంటే తక్కువ లాట్ సైజ్ లివరేజు అండ్ ఈ స్ప్రెడ్. మీ మనీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు రియల్ టైం అకౌంట్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, లివరేజ్ తక్కువ తీసుకుంటూ మీకు స్ప్రెడ్ తక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కొన్ని బోనస్లు ఇస్తూ ఉంటారు. ఆ బోనస్ అంటే మీరు $1000 పెడితే వాడు ఇంకో $200 ఎక్స్ట్రా ఇస్తారు. $1200 అకౌంట్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ స్ప్రెడ్లో తినేస్తారు మొత్తం అంతా కూడా. బిడ్ ఆస్క్ ప్రైస్ మధ్య స్ప్రెడ్ అనేది మన యూజువల్గా USD/INR మన ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు 88.0025 ఉందనుకోండి, 88.0050 అంటే 0.0025ని స్ప్రెడ్ అవుతుంది. అదే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి 50 పైసా, 60 పైసా, 70 పైసా, అంటే మీకు లేమన్ లాంగ్వేజ్ అర్థమయ్యేలాగా చెప్తాను, హై స్ప్రెడ్ ఉంటుంది అన్నట్టు. లేమన్ లాంగ్వేజ్ కాదు, ఇప్పటిదాకా చెప్పింది కూడా మాకేం అర్థం కాలేదు. ఓకే, హై స్ప్రెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు యూరో USD తీసుకున్నాను అనుకోండి, 1.12 ఉందనుకోండి, 1.12517 అలా ఉందనుకోండి, 1.12540 ఒక స్ప్రెడ్. అంటే 30 బేసిస్, 0.000030 30 బేసెస్ ఒకటి, 50 బేసెస్ ఒకటి, అలా డిఫరెంట్ స్ప్రెడ్స్ డిఫరెంట్ అకౌంట్స్కి ఉంటాయి. మీరు ఆగండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ అడుగుతాను. సో ఇండియాలో అయితే ఈ పరిమితులకు లోబడి ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు, రైట్? ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు, రైట్? ఇంకో రెండో ప్రధాన ప్రశ్న ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తుంటారు మన వాళ్ళు, లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, అసలు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే డబ్బు అని చెప్తారు, ఓవర్ నైట్ మిలియనీర్స్ అయిపోవచ్చు అన్న రేంజ్లో చెప్తారు. నిజమా కాదా? మీరు ఒక దగ్గర ల్యాండ్ కొని ఇక్కడ పెట్టేస్తే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ ఇవన్నీ వస్తాయి, మీరు 10 times పెరుగుతుంది అంటే మీరు
అది కరెక్ట్ అని చెప్పగలుగుతారా కాదా? అక్కడ ఉన్న వాటిని బట్టి చెప్పొచ్చు. సో ఇది కూడా అంతే. ఎలా అంటే మీరు ఇక్కడ బై చేశారు అనుకుందాం, ఇప్పుడు గోల్డే చూడండి, గోల్డ్ ఇవి ఫారెక్స్ బ్రోకర్స్ దే ప్రొవైడ్ ఇన్ గోల్డ్ ఆల్సో, గోల్డే ఉంది. మీరు లాస్ట్ 3 monthsలో చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై టచ్ చేసి ఇంకా పైకి వెళ్తూనే ఉంది. ఈరోజు కూడా సమ్ $3,800 ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టచ్ అరౌండ్ 4,300 వరకు వెళ్తే ఛాన్స్ ఉంది. ఇది అంటే మార్కెట్ ర్యాలీ. ఇప్పుడు మీరు ఒక USD/INR మీద లేదంటే EUR/USD మీద మీరు బై చేస్తున్నారు లేదంటే అమ్ముతున్నారు అంటే దాని పారామీటర్స్, దాని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ ఇన్లైన్, అంటే ఇక్కడ నుంచి ర్యాలీ వస్తుంది పైకి వెళ్తుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ మేక్ మరి సేమ్ లైక్ స్టాక్ మార్కెట్. కాకపోతే వై యూ మేక్ హ్యూజ్ మనీ అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఒక రిలయన్స్ కొనాలి అంటే ₹2,000 ఉంది అంటే మీరు 2,000 పే చేస్తేనే 2,000 వస్తుంది మీకు. డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది రిలయన్స్కి కూడా, ఫ్యూచర్ మార్కెట్. దాని లాట్ సైజ్ వచ్చి 250, 2,000 ఉంటే 250, 5 లక్షలు. 5 లక్షల మీద మీరు ఒక 25% అంటే 1,25,000 పే చేస్తే కాంట్రాక్ట్ బై చేయొచ్చు. 1,25,000తో 250 షేర్లు కొనవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది ఈక్విటీ మార్కెట్, ఎవ్రీ మంత్ ఈక్విటీ మార్కెట్లో. సో ఎక్స్పైర్ అయ్యే టైంకి మీరు 2,000 కొన్నప్పుడు 2,000 ఒక అందా అంటే ₹100 ఇంటూ 250 మీకు 25,000 ప్రాఫిట్లో ఉంటుంది. ₹100 లాస్ ఉందనుకోండి ఎక్స్పైర్ అయ్యే టైంకి 25,000 లాస్లో ఉంటారు, లాస్ అయిపోతుంది. సేమ్ ఇంతే ఫారెక్స్ మార్కెట్ కూడా డెరివేటివ్ మార్కెట్ అన్నట్టు, ఇట్స్ టోటలీ డెరివేటివ్ మార్కెట్. ఇక్కడ నేను మీకు చెప్పింది 25% లివరేజ్ అంటున్నా, 25%. అక్కడ 5,000%, 10,000% లివరేజ్ ఇస్తారు. అంటే $1,00,000 అంటే 80 లక్షలు దాన్ని మీరు ఒక $10తో కూడా కొనుక్కోవచ్చు. $10తో కొనుక్కుంటే ఏమవుతుంది, ఒక్కసారికి పడితే టక్కున జీరో అయిపోద్ది అకౌంట్. అక్కడ నుంచి లేచింది అంటే మీకు అమౌంట్ 2 times, 3 times, 4 times కూడా అవుతుంది. సో హై లివరేజ్, హై రిస్క్, హై రిటర్న్. రైట్. దీనికి సంబంధించిన ఒక బేసిక్ ప్రశ్న ఏంటంటే నాది, అసలు డాలర్ల విలువ, రూపాయల విలువ ఎందుకు తగ్గుతుంటుంది, ఎందుకు పెరుగుతుంటుంది? మనీ యాక్చువల్గా మనీ వాల్యూస్ ఎందుకు ఈ హెచ్చు తగ్గులు వస్తుంటాయి? దీంట్లో ఏంటి అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండి. బ్రాడర్గా ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే మన యొక్క ఎకనమీ డిపెండ్ అయ్యేటి అంటే కరెన్సీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఒకటి, మన జీడిపి ఒకటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే 2 అకౌంట్స్ ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే మన పెద్ద పెద్ద కంపెనీస్ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము, కరెంట్ అకౌంట్ అంటే మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. ఓవరాల్గా రూపీ బయటికి వెళ్ళిందా లేదు అంటే డాలర్ వచ్చిందా ఇండియాకి, ఇదొకటి. సో ఇప్పుడు మీరు సింపుల్ డాలర్స్ మన ఇండియాకి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, రూపాయి విలువ తగ్గుద్దా? డాలర్లు మన దగ్గరకు వస్తున్నాయి అంటే ఫారెన్ వాళ్ళు మన దగ్గరికి పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కన్వర్ట్ చేయాలంటే రూపాయిని కొనాలి. కొనాలి. రూపాయిని కొంటే ఏమవుతుంది, ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది రూపాయికి. అప్పుడు రూపాయి ఏమవుతుంది, పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. ఇక్కడ పెరగడము అంటే 85 నుంచి 80కి రావడం. ఈక్విటీ మార్కెట్లో పెరగడము అంటే ₹10 నుంచి ₹20కి వెళ్ళడం. ఇక్కడ తగ్గడాన్ని పెరగడం అంటే అప్రిషియేషన్ అంటారు. డిమాండ్ పెరుగుతుందంటే రూపాయి వాల్యూ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంది, రూపాయి మారకం విలువ తగ్గింది అంటారు. దాని అర్థం ఏంటి, 85 నుంచి 85కి వెళ్ళి 88కి వెళ్ళింది అని. 2014లో మోడీ వచ్చినప్పుడు ₹69 ఉండేది, ఇప్పుడు 88కి వెళ్ళింది. రూపాయి ఏమైంది, వాల్యూ రూపాయి విలువ పడిపోయింది. సో మనకు డాలర్ ఎక్కువ లోపలికి వస్తున్నాయి అంటే రూపాయి కొంటా ఉంటారు, అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేటివి ఒక సెర్టన్ పీరియడ్ నడుస్తూ ఉంటాయి. అండ్ మన కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రూపీ అనేది USD అన్నారు, ఓన్లీ ఇండియన్ మార్కెట్ లింక్ లేదు, ఫారెన్ వాటి మీద కూడా ఉంటుంది. అప్పుడే మన ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి అన్నారు, ఒక స్టేట్మెంట్ వైరల్ అయింది, అది రూపీ వాల్యూ తగ్గింది నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎకనమీ, బికాస్ డాలర్ స్ట్రెంత్ అయింది అని చెప్పి. సేమ్ అంతే, డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉందనుకోండి, రూపీ దానికి అగైనెస్ట్గా వీక్ అవుతూ ఉంటుంది. వీక్ అవడం అంటే
తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. పెరగడం అంటే డిప్రిషియేట్ అంటారు దాన్ని. డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఇందులో కరెన్సీ ట్రేడింగ్లో చేయాలి అనుకునే వాళ్ళు ఫారెన్ యొక్క మన గ్లోబల్ ఎకనమీ రూపాయి విలువ హెచ్చు తగ్గులు అనేది గ్లోబల్ మార్కెట్ యొక్క ఎకనామిక్ ఇండికేటర్స్, మన ఇండియన్ జీడిపి, గ్లోబల్ ఫోరెక్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది.